50 ఏళ్ళ పైబడిన వాళ్ళు మీ దగ్గర ఏమైనా లెక్కలు ఏమైనా ఉన్నాయా? అదొకటి అధ్యక్ష. దాంతోపాటు ఇక్కడ ఈ 11,98,501 పెన్షన్ వీళ్ళు ఈరోజు డిక్లేర్ చేశారు అధ్యక్ష. ఇది ఏ ప్రాతిపద్యం కింద వీళ్ళు ఇచ్చారు, అది ఎప్పటి నుంచి ఇచ్చారు, అదేవిధంగా 2024 నుంచి అంటే వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని కొత్త పెన్షన్లు బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారనేది క్వశ్చన్ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎన్నికల రాష్ట్ర ప్రజలకు మనకందరికి తెలిసింది అధ్యక్ష, సూపర్ సిక్స్ తర్వాత ప్రధానమైన హామీ కుటుంబ ప్రభుత్వం ఇచ్చింది బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్ళు దాటిన వాళ్లకు పెన్షన్ అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు అదే ఎలక్షన్ల ముందు చూస్తే అధ్యక్ష, ఇది మేనిఫెస్టో చూస్తే వీళ్ళు క్లియర్ గా బీసీ ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్ళు పై ఉన్న వాళ్ళకందరికీ పెన్షన్ అని చెప్పారు అధ్యక్ష. దాని తర్వాత ఎలక్షన్ల ముందు వాళ్ళు ఇచ్చిన పేపర్ యాడ్ లో అదే మెన్షన్ చేశారు అధ్యక్ష. ఎలక్షన్ తర్వాత అధ్యక్ష ఒక నిమిషం పెన్షన్స్ గురించి సప్లిమెంటరీలో చెప్తారు, ఇంకా దాని గురించి వెనక్కి వెళ్తండి. సరే అధ్యక్ష, ఈ 4 పాయింట్ల మీద దయవుంచి మంత్రి గారిని వివరణ చెప్పండి అడుగుతారు అధ్యక్ష. భరత్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 50 ఏళ్ళు పైబడిన వారి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మంత్రి గారిని అడుగుతున్న సూటి క్వశ్చన్ ఏంటంటే, ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నారు? మీరు అసలు మొదలు పెట్టాలనే ఇంటెన్షన్ ఉందా లేదా? ఎంతమంది లబ్ధిదారులు ఇంతవరకు మీరు కేటాయించగలిగారు? దాంట్లో ఎంతమందికి ఇద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లు కూడా ఇవ్వకుండా ఇప్పటికే దగ్గర 7 లక్షల పెన్షన్లు కట్ చేసినారు అనేటటువంటి రికార్డు కూడా మరి మా దగ్గర ఉంది. ఇంతవరకు అసలు ఇద్దాం అనుకుంటున్నారా లేదా? అంతేకాకుండా వికలాంగులకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెన్షన్ల మీద జరుగుతున్నటువంటి గొడవ రిజాల్వ్ అయ్యే కార్యక్రమం ఉందా లేదా? 1,00,000 పెన్షన్ల దాకా వికలాంగులకు ఇచ్చేటటువంటి పెన్షన్లు కూడా తగ్గించేసినటువంటి వైనంలో అసలు ఈ కార్యక్రమం అనేది అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా? వితంతు పెన్షన్లు కూడా తీసుకొని మరి దాన్ని కూడా డిలే చేస్తూ వికలాంగులకు కూడా రీవెరిఫికేషన్ అని చెప్పి 15,000 రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా 6,000 రూపాయల పెన్షన్లకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మరి కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది అధ్యక్ష. దీని మీద క్లారిటీ కావాలని అడుగుతాం. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు రమేష్ గారు అడిగినటువంటి ప్రశ్న, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎంతమందికి ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ అడగడం జరిగింది అధ్యక్ష. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు డీటెయిల్ అంటే కమ్యూనిటీ వైజ్గా ఎలాగిస్తున్నారనేది అడగడం ఉంది. ఖచ్చితంగా ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి వివరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మనం గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో చూసుకుంటే పెన్షన్ అనేది చాలా గౌరవంగా ఒక మంచి పథకం కింద తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం గత తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటిసారి మొదలుపెట్టినట్టు అవ్వచ్చు, కానీ 200 నుంచి 1,000 రూపాయలు చేయడంలో కానీ, 1000 నుంచి 2,000 చేయడంలో కానీ, అలాగే 3,000 నుంచి 4,000 ఒకేసారి చేసి ఇస్తా అన్నటువంటి ఏరియాస్తో పాటు ఇవ్వడం 1 జూలై 1వ తారీఖున ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ప్రతి నెల కూడా 1వ తారీఖున పేదల దినోత్సవం అని చెప్పి ఆ రోజు ప్రతి ఏదో గ్రామానికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం అనేది ఒక గౌరవమైన పథకం కింద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో పనిచేయడం అనేది నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో 50 సంవత్సరాలు పడిపోయినటువంటి కమ్యూనిటీస్ చాలా మందికి కూడా పెన్షన్ అర్హత కల్పించింది కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. చేనేత కార్మికులు అవ్వచ్చు కానీ, వితంతులు కానీ, అలాగే కల్లుగీత కార్మికులు కానీ, అలాగే ఆదివాసీలు వాళ్ళకు కూడా 2014లో కూడా వాళ్ళకు కూడా అర్హత కల్పించి పూర్తి స్థాయిలో ఆదివాసీ గిరిజనులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే మత్స్యకారులకు కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని అర్హత కూడా 2018లో చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే డప్పు కళాకారులకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే అర్హత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు సాంప్రదాయ చర్మకారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వమని కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష. అలాగే ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళు కూడా 18 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారు అర్హత కల్పించారు అధ్యక్ష. మరి అలాగే షెడ్యూల్ తెగలకు కూడా 2019 ఫిబ్రవరిలో పెన్షన్ అర్హత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళందరినీ కలుపుకుంటే ఈరోజు
సుమారు 11 లక్షల మందికి పెన్షన్ అర్హత వచ్చి ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. సో అలాగే రెండో ప్రశ్న భారత గౌరవ సభ అదే ఇస్తాను. అవునండి రమేష్ గారు మీ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. కూర్చోండి, డీటెయిల్స్ చెప్పండి, చెప్పిన తర్వాత అడగండి. అలాగే రెండో ప్రశ్న గౌరవ సభ్యులు భరత్ గారు అడిగారు అధ్యక్ష. ఒక విషయం అధ్యక్ష, పెన్షన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు అధ్యక్ష. గత పరిపాలనలో 2000 నుంచి 3000 చేస్తా అన్న హామీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారంగా 3000 నుంచి 4000 ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నాయకులు గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ సభ్యులు భరత్ గారు అడిగినట్టుగా ఈరోజు పెన్షన్ తీసామని చెప్తున్నారు అధ్యక్ష. అవన్నీ పూర్తిగా అవాస్తవం. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన 15 మాసాల్లో ఏ పెన్షన్ కూడా తొలగించడం అనేది జరగలేదు అధ్యక్ష. ఎక్కడైతే లోకల్ గా కలెక్టర్కి ఎవరైతే గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయో అక్కడే 3000 పెన్షన్స్ తీయడం జరిగింది. మరి అలాగే ఎవరైతే వ్యక్తులు కాలవస్తూ చనిపోయి ఉన్నారో వాళ్ళ వ్యక్తులు అనేది చనిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ పెన్షన్స్ అని ఆగిపోయి అధ్యక్ష. అది తొలగించడం కాదని విషయాన్ని కూడా వీళ్ళకి తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 65,18,000 పెన్షన్స్ ఇస్తుంటే ఈరోజు 63,71,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా స్పౌస్ పెన్షన్ ఈరోజు 1,58,000 మందికి ఈరోజు వెంటనే ఎవరైనా హస్బెండ్ చనిపోతే స్పౌస్ పెన్షన్ వెంటనే అర్హత కల్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు ఎటువంటి వెయిటింగ్ లేకుండా వెంటనే వచ్చే నెక్స్ట్ మంత్ లోనే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎరియర్స్ అధ్యక్ష, గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ వాళ్ళు నెక్స్ట్ మంత్కి ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. ఈరోజు 3 మంత్స్ ఎరియర్ పేమెంట్ తో కూడా ఈరోజు పెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల సుమారు 8,50,000 మందికి లబ్ధి జరిగింది. అలాగే రాష్ట్రానికి కూడా సుమారు 731 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా వికలాంగుల గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు. వికలాంగుల గురించి ఉన్నటువంటి ఫిర్యాదుల మేరకు ఎక్కడైతే కడప జిల్లాలో ఉంటున్నటువంటి కలెక్టర్కి వచ్చిన ఫిర్యాదుల మేరకు వెరిఫై చేస్తే చాలా వెరిఫికేషన్ ప్రాసెస్ లో చాలా బోగస్ అని తెలియగానే, ఎందుకంటే ఉన్నటువంటి 100 పెన్షన్లో 90% బోగస్ అని తెలియగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ రీవెరిఫికేషన్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఎవరైతే ఇనెలిజిబిలిటీ ఉన్నారో ఆ ఇనెలిజిబిలిటీ వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చినప్పుడు ఎక్కడైనా లోపాలు ఉన్నా కూడా మళ్ళీ రీచెక్ చేయమని చెప్పి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలు ఇవ్వగా వాళ్ళు కూడా పెన్షన్ అనేది ఆపకుండా చేసి వాళ్ళకు కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ ఇంకో ప్రాసెస్ అవకాశం ఇచ్చి వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్కి ఒక 2 months లో ఇవన్నీ కంప్లీట్ చేయమని హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇచ్చి ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. సో ఖచ్చితంగా ఒకటే విషయం చెప్తున్నాము, గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చాలా గౌరవంగా తీసుకున్నటువంటి పథకం ఇది. ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చామో అదే చూసా తప్పకుండా వెళ్తామన్న విషయాన్ని మీ ద్వారా నాయకులు తెలియజేసుకున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. చెప్పండి యాదవ్ గారు, చెప్పండి మీ సప్లిమెంటరీ ఏంటి? నేను అడిగిన క్వశ్చన్ గౌరవ మంత్రి గారికి అర్థమైందో లేదు అధ్యక్ష. నేనేమడిగానంటే మీరు ఇచ్చిన ఆన్సర్లో 12 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని చెప్పినారు. అది బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత అని అడిగాను అధ్యక్ష. ఒక పాయింట్ అధ్యక్ష. దాంట్లో గౌరవ మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, ఒక 3 క్యాస్ట్ల పేర్లు చెప్పి వీళ్ళకి ఇస్తున్నాము అన్నారు. కానీ ఇదే డౌట్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా వచ్చింది అధ్యక్ష. ఇంటర్వ్యూలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు అధ్యక్ష ఇదే క్వశ్చన్ అడిగారు. అంటే నేను వెల్త్ క్రియేట్ చేసి ఇస్తాను అధ్యక్ష. అంటే ఈ 12 లక్షల మందికి దీంట్లో బీసీలు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికి ఇస్తారా, లేదా ఇదే లిమిటెడ్ గా పెట్టుకొని ఏ ప్రాతిపదిక ఇస్తారనేది మెయిన్ క్వశ్చన్ అధ్యక్ష. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీసీ, ఎస్టీ మైనార్టీలు అందరికి ఇస్తారా, లేదా దీంతోనే క్లోజ్ చేస్తారా? వీళ్ళు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారము 50 ఏళ్ళు దాటిన వాళ్లకు ఎంత మందికి పెన్షన్ ఇచ్చారు? కొత్త పెన్షన్లు అధ్యక్ష, కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు అధ్యక్ష? ఎప్పటి నుంచి? మంత్రి గారు. అధ్యక్ష వాళ్ళకి 2,000 నుంచి 3,000 చేయడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఈరోజు ఇది అధ్యక్ష ఈ ప్రశ్న ఈ కౌన్సిల్లో 3వసారి అడుగుతున్నారు అధ్యక్ష. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఏవైతే మాట చెప్పిందో చూతా తప్పకుండా తల్లికి వందనం పథకం అవ్వచ్చు కానీ, అన్నదాత సుఖీభావ అవ్వచ్చు కానీ,
పెన్షన్ పెంపు కావచ్చు కానీ దీపం 2 పథకం కానీ అన్నీ కూడా ఏదైతే మాట ఇచ్చామో చూచా తప్పకుండా డేట్ ఇచ్చి మరీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మేము ఇవ్వడానికి మేము ఉన్నాము. దానికి ఒక టైం వస్తుంది, దానికి ఒక అనాలిసిస్ అవుతుంది. ప్రభుత్వ పథకం అన్నాక ఖచ్చితంగా ఒక ప్రిపేర్డ్నెస్ ఉండాలి. కంప్లీట్ గా ఎలాగ బడ్జెట్ ప్లాన్ చేయాలి, ఒక ఫోకస్ గా వెళ్ళాలి. దానికి ఖచ్చితంగా కార్యాచరణ చేస్తామని విషయం కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష మీలాగా మేము 5 ఏళ్ళు తీసుకోము, వాళ్ళలాగా 5 ఏళ్ళు తీసుకోము, క్షమించాలి. సో ఖచ్చితంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్లీజ్ కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 13994 కొల్లు రవీంద్ర గారు, మినిస్టర్ ఫర్ జియాలజీ. అధ్యక్ష నమస్కారాలు అధ్యక్ష. మొదటి ప్రశ్న లేదండి. అక్కడక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మినహా వివరాల అనుబంధం 1లో జతపరచడమైంది. బి ప్రశ్నకు సమాధానం లేదండి. మునుపటి సంవత్సరంలో పోల్చితే 2025 సంవత్సరంలో సొంతం చెల్లించిన అక్రమ మద్యం విక్రయాల సంఘటనలు గణనీయంగా తగ్గాయి. సి ప్రశ్నకు తీసుకుంటున్న చర్యలు ఈ క్రింద విధంగా ఉన్నాయి. ఫిర్యాదులు దాఖలు చేయడానికి 14405 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం అయింది. నిఘా యూరియాపై శాసన మండలిలో బొత్స సత్యనారాయణ వర్సెస్ అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం జరిగింది. యూరియాపై ఎంతసేపైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక దీనిపై బొత్స కౌంటర్ ఇచ్చారు. చర్చకు సిద్ధంగా ఉన్నప్పుడు భయం ఎందుకని ప్రశ్నించారు. ఇప్పుడు చర్చించాలని డిమాండ్ చేశారు. ఇక వాస్తవాలను రైతులను తెలియజేసేందుకు తాము సిద్ధమే కానీ అందుకు కొంత సమయం కేటాయించాలని అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరపడం సరికాదని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష, మీరు ఎప్పుడు సమయం ఇస్తప్పుడు చర్చించడానికి, డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి గారు ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా మీద చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు అధ్యక్ష. రైతాంగం తరఫున పార్టీగా పార్టీగా అడుగుతున్నాం అధ్యక్ష. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా, మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతుందని చెప్పారు కదా. మా అడుగుతాం అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. మంత్రి గారు బిజినెస్ లో పెడదామండి. ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. యూరియా జగన్ హయాంలో టిట్కో ఇళ్లను సర్వనాశనం చేశారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు. టిట్కో ఇళ్ల కాంట్రాక్టర్లకు బిల్లుల పెండింగ్ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా విష్ణుకుమార్ రాజు సమాధానం ఇచ్చారు. టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదని తెలిపారు. తన సంస్థకు 131 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారని వివరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఋషికొండ ప్యాలెస్ కట్టిన వారికి బిల్లులు చెల్లించారని పేర్కొన్నారు. అమరావతి జెట్ స్పీడ్ లో వెళ్తుందన్న ఆయన టిట్కో ఇళ్ల నిర్మాణం కొంత ఆలస్యమైందని తెలిపారు. టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని కోరారు. 80,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష. అది ఒక్కటే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాట్ చేసింది అధ్యక్ష. ఇంత అత్యంత అద్భుతమైన స్కీమ్ ని ఈయన వచ్చే అధ్యక్ష ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈయన వచ్చి సర్వనాశనం. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇదిగో మీదే ఫోటో, ఎక్కడ చూసినా ఇదే.
చేస్తే ఆయన వచ్చి ఏం చేశారంటే అధ్యక్ష, ఇల్లు నిర్మాణంలో ఉన్న ఇల్లుని క్యాన్సిల్ చేసేసి మొత్తం మీద 2,53,000 ఇల్లు ఆంధ్ర రాష్ట్రంలో క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. టోటల్గా ఒక్కొక్క లబ్ధిదారుడికి 3,80,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష. అది ఒక్కడే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము సైట్ కూడా అలాట్ చేసింది అధ్యక్ష. ఇంత అత్యంత అద్భుతమైన స్కీమ్ని ఈయన వచ్చే అధ్యక్ష ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈయన వచ్చి సర్వనాశనం, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇదిగో మీదే ఫోటో, ఎక్కడ చూసినా ఇదే చేస్తే ఆయన వచ్చి ఏం చేశారంటే అధ్యక్ష, ఇల్లు నిర్మాణంలో ఉన్న ఇల్లుని క్యాన్సిల్ చేసేసి మొత్తం మీద 2,53,000 ఇల్లు ఆంధ్ర రాష్ట్రంలో క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. టోటల్గా ఒక్కొక్క లబ్ధిదారుడికి 3,80,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష. ఇప్పటివరకు హెడ్లైన్స్